ఎర్రావు దొరబట్టేనా నరసింహ ఏ లోకం వెళ్ళినాడు నరసింహ ఎర్రావు దొరబట్టేనా నరసింహ ఏ లోకం వెళ్ళినాడు నరసింహ ఎర్రావు దొరబట్టేనా కైలాసం వెళ్ళినాడా అరుణను గంగా తరుడను గిరిజాంబ పూజలుండను వినరా ఎండి కొండలు ఐదు రాత్రిపై నుంచి ఓ లాస్ట్ దగ్గర ఉంటారు నన్ను నువ్వా అవరా ఊరు 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 ఇప్పటిదాకా నేను ఎవరో అనుకున్నా నేను గుర్తుపట్టలే నేను అప్పుడు చూసినాను కదా తెలియదా ఇంకా నీకు ఇంకా తెలియదు ఆడ చూసినా రాగిందు కానీ సారంగధరుడు ఆ సారంగధరుడు మాత్రము ఏమి తప్పు చేయలేదు కాబట్టి ఏమి తప్పు ఒప్పులు తెలియని వాడు కాబట్టి ఆ చిత్రాంగిది చాలా తప్పు ఉంది చిత్రాంగిది తప్పు ఉంది కాబట్టి అదన్నీ చెప్తాను కానీ ఇప్పుడైతే అతడు నన్ను స్మరణ చేస్తున్నాడు కాబట్టి సారంగధరుడితో పోయి యువతి మంత్రిచ్చి వేసి అతనికి ఆయన అస్తాపాతములు ఇవ్వాలి అస్త్రకరములు దులిచేసారు కాబట్టి అస్త్రకరములు ఇచ్చి వస్తుంటారు అవును Para
సారంగధరా ఇదిగో స్వామి నీ అందున ఏమి తప్పితాతము లేదు కాబట్టి నీవు నన్ను సురణ చేసినంత మాత్రంలో నేను ఎండికొండ వదలి ఇక్కడ భూభారము చేరి నీ వద్దకు వచ్చినాను. నీకు ఇదిగో అస్త్రకరములు నీకు ఇస్తున్నాను. తప్పు నీది లేదు కాబట్టి ఆ చిత్రాంగిదే తప్పు. నువ్వు చేసిన ద్రోహానికి ఎవడు మీ జనకుడు అని చెప్పి తెలియని మూర్ఖుడైంది కాబట్టి వాడు అతని ఎందుకంటే చిత్రాంగి చేసిన పాపానికి ఇక్కడ ఎవరు రాజనరేంద్ర కూడా తప్పు చేసిండు. ఎట్లా చేసిండంటే అది తెలుసో తెలియకో తప్పు చేసింది. ఆడవిలే తప్పు చేసిన దాన్ని ఖండించే అదంతా నేను చెప్తాను కానీ ఈ కడిమండములతో నీవు కొట్లాడుతున్నావు కాబట్టి అల్లాడుతున్నావు. నీ ప్రాణమంతా జీవితం అంతా కొట్లాడుతుంది కాబట్టి నీ హస్తపాదములు అవరమిస్తున్నాను. చూసివా శంభో నీ హస్తపాదములు వచ్చినాయి. స్వామి ఈ హస్తకరములు వచ్చినాయి కాబట్టి ఈ పాదములకి అయ్యా నీది తప్పు కాదు, మీ జనకుంది కూడా తప్పు కాదు. మరి చిత్రాంగిది మొత్తమున ముందులోగానే ఏమై పుట్టింది అదంటే ముందులోగాన అది సుందరాంగి పుట్టింది. మీరు సుమంతుడు వసంతుడై మీరు పుట్టిరు. వసంతుడు సుమంతుడు అన్నదమ్ములు. సుమంతుడు అన్నదమ్ములు అయితే వసంతుడు మీ నాయన, సుమంతుడు నువ్వు అన్నదమ్ములుగా పుట్టిరు. అన్నదమ్ములుగా పుట్టి ధవలాంగ మహారాజు దగ్గర ఇది కర్ణికం చేస్తుడు మీ అన్న. అయితే కర్ణం అంటే పటువారి చేతికి పటువారి లెక్క భూములు జాగలు ఎన్ని ఉన్నాయని ఎక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పి అన్ని రాసుకుంటా అన్ని లెక్కలు రాసి అలా పెట్టేది మీ అన్నయ్య వసంతుడు. అయితే నువ్వు సుమంతుడు నువ్వేం చేసేవా అంటే అయ్యో మా అన్నయ్య అవన్నీ రాసిస్తే వరకు నేను ఈ అన్నము పాకము చేసి పెట్టాలని చెప్పి అన్నము వంట చేసి కూర అన్నము మంచిగా పాకము చేసి మీ అన్నయ్య పెట్టేది. హస్బెండ్ ఏం చేసిందంటే ఈ చిత్రాంగి అప్పుడు సుందరాంగై పుట్టింది కాబట్టి ఓహో ఈ సుమంతుడు వంట చేసి పెడుతుండే పెళ్ళాళ్ళక చేసుకునే పెళ్ళాళ్ళక మరి వసంతుడు పోయో మంచిగా రాజకర్ణికం రాస్తున్నాడు. వాని బట్టలు ఇస్తుండు, వానికి బోండి పెడుతుండు, అన్ని చేస్తుండు అని చెప్పి అప్పుడు ఆ సుందరాంగి ఏం చేసిందంటే వచ్చి ఓహో సుమంత ఇదిగో మీ అన్నయ్య మంచి కర్ణికం రాస్తుండు, పెన్ను పట్టుకొని రాస్తుండు వస్తుండు అంతే. వీడికి నీవు అన్నం వండి పెడుతున్నావు, కూర వండి పెడుతున్నావు, అతని బట్టలు ఇస్తున్నావు, స్నానం చేపిస్తున్నావు, అన్ని సేవ చేస్తున్నావు, అతని భార్యలకు సేవ చేస్తున్నావు నువ్వు. కాబట్టి నీవు అట్లా చేయొద్దు అని చెప్పానంటే మరి ఎట్లా చేయాలమ్మా చెప్పాను. లేదు అట్లా కాదు, ఇదిగో మీ అన్నయ్య ఈ పాకోళ్ళు ఉన్నాయి కదా చెప్పులు, ఆ చెప్పులు తీసుకుపోయి ధవలాంగ మహారాజు భార్య ప్రవలించే పడక ఆ పడక మీద పెడితే అక్కడ పాన్పు పైన పెట్టి అక్కడ ఒక పరద ఉంటుంది కదా, ఆ పరద కప్పితే ధవలాంగ మహారాజు వస్తాడు, అక్కడ ప్రవలించడం మాత్రమే ఏం వతకపోతున్నారని చూస్తే ఈ ఎవని చెప్పులు ఈ బంగారు పాకులు ఎవని వసంతుని. ఓహో వీడు ఈ ఎందుకు వచ్చినాయి ఇక్కడ నా భార్యకు అలవాటైంది కాబట్టి నా పడక మీదకి వచ్చింది అని చెప్పి పెద్దోళ్ళు చెప్పుకోరు అవతల. ఎప్పుడు పెద్దోళ్ళు అవతల చెప్పుకోరు, మన చిన్న చెప్పుకోరు కాబట్టి అందు గురించి వాని హస్తపాదములు తీసేయాలి. నా భార్యకు అలవాటైతాడు వీడు అని చెప్పి వాని తీసుకుపోయి ఆ వసంతుని తీసుకుపోయి వానికి కాళ్ళు చేతులు తీసేసి రమ్మని చెప్పి తలవరులను పిలిపిస్తే తలవరులు పోయి ఆ కాళ్ళు చేతులు తీసేసిరు. అక్కడ ఆ కాళ్ళు చేతులు తీసేస్తే సుందరంగి మాటలు తీసేయగా భగవంత నేను ఏ పాప పుణ్యం తెలియదు నాకు, ఏం తెలియదు నాకు. కాబట్టి మరి ముందులోగానే కూడా నాకు చాడి చెప్పింది ఎవరో అది చిత్రంగా పుట్టింది కాక అని చెప్పి అక్కడ శాపం పెట్టి వచ్చింది. మరి నా పాకోళ్ళు తీసుకుపోయి అక్కడ పడకపై పెట్టినాడు వానికి, వాడు కూడా ఎవడో పెట్టిండో కానీ వాని కూడా నా లెక్కనే
ముందులోగా నా హస్తపాదములు తీసేది కాదని చెప్పి అక్కడ శాపం పెట్టిన వసంతుడు. లేనిపోయింది చెప్పి నాకెవరు హస్తక్రమం తీపించారో తుదవరకు వస్తే తృతాయుధం కృతాయుధ ద్వాపార కలవ్యంలో వారి చేతులు పోవని చెప్పి శాపం పోవుగాని చెప్పి శాపం పెట్టాడు. అవును. శాపం పెడితే మళ్ళా అప్పుడు మారి ఇప్పుడు ఏమయ్యారు అంటే రాజనరేంద్రుడు సారంగధరుడు తండ్రి కొడుకులే జన్మించారు ఇక్కడ. అవును. అది ఎక్కడ జన్మించింది? ఇక్కడ పాడే దేశంలో సుందరాంగి పోయి చిత్రగతాల చిత్రాంగి పుట్టింది. ఆ చిత్రాంగినే లగ్నం ఆడని చెప్పి లగ్నం ఆడండి మీ అయ్యా నీకు లగ్నం చేస్తానని చెప్పి ఆయన చేసుకుంటాడు. కాబట్టి ఈ తప్పు ఎవరు చేసినాడే? నీది కాదు, మీ అయ్యది కాదు తప్పు. ఈ చిత్రాంగి ఏం చేసిందంటే ఓహో సారంగధర నన్ను ప్రేమించకపోతే మాత్రం నిన్ను నీ హస్తకర్మలు తీపిస్తా నీ శేసు కొట్టిస్తా అని చెప్పి అది ఎన్నో బదరంకులు పుట్టించి మీ అయ్యకు రాగానే చెప్పింది. చెప్పి అప్పుడు పెట్టిన శాపం అప్పుడు నీవు సుమంతుడు ఉండవు కాబట్టి ఆ బంగారు పాకులు తీసుకుపోయి అక్కడ పెట్టినావు కాబట్టి మీ నాయన అప్పుడు అన్నయ్య శాపం ఇప్పుడు నీకు తగిలింది. నీ హస్తపాదములు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు సుందరాంగి పోయింది, చిత్రాంగి పుట్టింది. దాని అంత తప్పు అప్పుడు తప్పు దాంతే ఇప్పుడు తప్పు దాన్ని ఏం చేయాలంటే దానికి నెత్తి కొరిగిచ్చి ఉల్లిగడ్డలు కట్టి కర్రెగాడి మీద కూర్చోబెట్టి ఊరంతా ఎగిచ్చి బొడ్రాయి కాడ ఉప్పు పాత్రలో దొక్కలు దాన్ని. ఎందుకంటే బొడ్రాయి కాడ దొక్కితేనే ఊరంతా బలి అవుతుంది దాన్ని. అప్పుడు దాని మళ్ళా సాడి చెప్పకుండా అది పాపం విమోచనం అవుతుంది. నీవు గొంతుతో కైలాసం నేను తీసుకుపోతాను. ఆమె దొక్కిన తలగా పడుతుంది. కానీ మా చిన్నమ్మ ముఖం చూసేస్తాను. అయితే ఒకటి ఏమంటే ఆ చిత్రాంగి ముఖం చూస్తే ఎందుకంటే పుష్పపాత్ర వేస్తారు కాబట్టి మా చిన్నమ్మ ముఖం ఒకసారి చూసేస్తే ఆకాశవాణి రాజనరేంద్ర చెప్తుందట. అయ్యా రాజనరేంద్ర ఎవరమ్మా? ఇదిగో ఆకాశవాణి చెప్తున్నా నీ కుమారుని అంత తప్పు లేదు. ఆ చిత్రానికే తప్పు, ముందులోగానే దాంతే తప్పు, ఇప్పుడు కూడా దాంతే తప్పు. కాబట్టి ఆ చిత్రాంగిని 3 రేగుల నెత్తి కొరిగిచ్చి ఊరంతా ఏగిచ్చి కర్రెగాడి మీద ఎక్కించి ఆ ఉల్లిగడ్డలు కట్టి చీడినామాలు పెట్టి బొడ్రాయి కాడ దాన్ని ఉప్పు పాత్రలు దొక్కాలి. నీ కుమారుడికి అక్కడ శంకరుడు వచ్చిండు, హస్తకరం ఇచ్చిండా? కుమారుడు తప్పు లేదా? ఏం తప్పు? నేనెంత పాపాత్కునేసి నాయన క్షమించండి. ఎప్పుడు మాటలోకి నేను ఆ దుర్మార్గం రాలు మాటలు కాబట్టి ఆ యొక్క చిత్రాంగిని తీసుకొచ్చి ఇక్కడ ఉప్పు పాత్రలో పడేసి దాన్ని ఎత్తిపోయి కొరివేసి ఇక్కడ తీసుకొచ్చి బొడ్రాయి ఇక్కడ కొరియాలి ఉప్పు పాత్రతో.
కాబట్టి అయితే ఉప్పు పాత్ర పడి అయితే ఈ చిత్రాన్ని తీసుకుపోయి అక్కడ ఉప్పు పాత్రలో వేసిరట. వేసి ఆ సారంగధరుని మళ్ళీ ఎక్కడ ఆ ముఖం చూసి ఆ బొందితో కైలాసం తీసుకుపోతున్నట. చిత్రానికి ఆయన నా తప్పులు క్షమించు. ఏదమ్మా సరే నీకు ఒకటి ఏముందంటే నువ్వు చేసిన తప్పుకు నేను అనుభవించవలసి వచ్చింది. నువ్వు చేసిన తప్పుకు నేను అనుభవించిన ఆ యొక్క పరమాత్ముడు నీ మాటలు పట్టుకుని మా జనములు హస్తకరములు తీసేసి కాబట్టి నీ ముఖాలను మా చిన్నమ్మ ముఖం అని చూసిపోదామని వచ్చిన వీడికి నీకు చాలు నీ దయ వీడికి అని ఇక్కడ అయితే మరి చలిగంజి నరసింహ పేరు మీద మరి భుక్షపతి అన్న మరి కుమారులు కుమార్తెలు వాళ్ళ కుటుంబము బిడ్డలు వాళ్ళందరూ కొడుకులు అందరిగా బిడ్డ మన చెల్లెళ్ళు అక్కలు అందరిగా మరి వాళ్ళ రోజున మనకు ఆట ఆడిచ్చిర్రు పండుగ చేసినట్టుగా సారంగ ధర నరసింహ